హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ బ్యూటీ స్టూడియో. సో ఇవాళ వీడియోలో నేను చూపించబోతున్నాను ఎ సింపుల్ ట్రెడిషనల్ క్లాసీ మేకప్ లుక్. ఫర్ దట్ ముందుగా నేనైతే క్లెన్స్ చేసేసి ఆఫ్టర్ దట్ నా ఫేవరెట్ మెజరబుల్ ఆయిల్ సిరమ్ని యూజ్ చేశానండి. తప్పకుండా మీకు డ్రై స్కిన్ ఉంటే మాత్రం ఐ హైలీ రికమెండ్ బిఫోర్ మేకప్ స్టార్ట్ చేయకముందు ఆ ఆయిల్ యూజ్ చేయండి. ఫేస్ మొత్తం అప్లై చేయాలి. అండ్ దెన్ నవ్వేడేస్ నాకు కొంచెం హెస్టిక్ స్ట్రెస్ అవ్వడం వల్ల ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ ఇన్ మై ఫేస్. వాటిని అవాయిడ్ చేయడం కోసం నేను ఫస్ట్ ఫౌండేషన్ కన్నా ముందు కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. కన్సీలర్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు ఆ బ్లాక్ స్పాట్స్ అనేవి కనపడకుండా మీకు మేకప్ కంప్లీట్ క్లియర్ స్కిన్ గ్లోగా ఉంటుంది అనమాట. సో ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ కన్సీలర్ వేర్ ఎవర్ ఐఎమ్ హ్యావింగ్ బ్లాక్ స్పాట్స్. నెక్స్ట్ నేనైతే ఇక్కడ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. సో దట్స్ ద సింపుల్ టిప్ అండి, ఏ బేస్ టిప్ అని చెప్పచ్చు. ఎవరికైతే బ్లాక్ స్పాట్స్ కానీ ఈ హెవీ పిగ్మెంటెడ్ యాక్నీస్ కానీ ఉంటాయో ఫస్ట్ కన్సీలర్ యూజ్ చేసేసి తర్వాత ఫౌండేషన్ యూజ్ చేయండి. ఆఫ్టర్ దట్ మళ్ళీ కన్సీలర్ రీఅప్లై చేసినా కానీ ఏం కాదు. లైక్ మీ అండర్ వాటర్ ఐ కింద అలా అప్లై చేసినా కానీ యూ విల్ బీ ఫైన్. ప్రజెంట్ నేను యూజ్ చేసే ఫౌండేషన్ వచ్చేసి పస్ఫియా ఫౌండేషన్. నాకు చాలా నచ్చిన ఫౌండేషన్ నవేడేస్. ఇట్స్ సో బ్లెండ్ వెరీ క్విక్ అనమాట. లిక్విడిటీ టైప్లో ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండియన్ స్కిన్స్కి చాలా 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 హైలీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ద పర్ఫెక్ట్ టోన్ అని చెప్పచ్చు. నేను మేకప్ బ్లెండ్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు, ఆఫ్టర్ ఫౌండేషన్ బ్రష్తో బ్లెండ్ చేసిన తర్వాత వన్ ఫైన్ లాస్ట్ టైం ఐ యూస్ స్పాంజెస్ ఎ లాట్ అండి, బ్లెండింగ్ స్పాంజెస్. ఎందుకంటే మీకు అవి ఏమన్నా ఎక్సెస్ ఫౌండేషన్ కానీ ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ రిమూవ్ చేస్తుంది అనమాట. ఫర్ దట్ ఐ యూస్ దాట్. సో నెక్స్ట్ థింగ్ ఐఎమ్ యూజింగ్ ప్రెస్ పౌడర్. నేను ఏదైనా హెవీ మేకప్ వేసుకోవాలనుకున్న రోజు మాత్రం నేను ప్రెస్ పౌడర్ని యూజ్ చేస్తాను కంపేర్డ్ టు కాంపాక్ట్ పౌడర్స్. సో డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఎక్కువ ఫౌండేషన్ బ్లెండ్ చేయడం వల్ల ప్రెస్ పౌడర్ యూజ్ చేశారు అనుకోండి లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. మీరు అట్లీస్ట్ ఒక 6 hours పాటు మీ మేకప్ క్లీన్ అండ్ గ్లోగా ఉంటుంది క్లియర్ స్కిన్తో. సో నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను కాంటోర్ ప్రెస్ పౌడర్ ఫ్రమ్ ద బ్రాండ్ ఆఫ్ మ్యాక్ అండి. సో ఇది వచ్చేసి నా నోస్కి అండ్ సైడ్ ఆఫ్ ద ఫేస్కి, అంటే మన సన్ రైజ్ ఎక్కడైతే పడుతుందో ఫేస్ మీద ఆ ఏరియాస్ అన్నీ నేను కాంటోర్ యూజ్ చేస్తానన్నమాట. అండ్ దెన్ ఐఎమ్ యూసింగ్ కపుల్ ఆఫ్ షేడ్స్ విత్ బ్లషెస్ అనమాట ఫ్రమ్ ద బ్రాండ్ ఆఫ్ మ్యాక్. ఇది ఎందుకు ఇలా నేను యూజ్ చేస్తున్నాను, ఐ లైక్ దిస్ పిగ్మెంట్ ఆన్ మై cheeks, దట్ వాట్ ఐ యూస్ ఆల్ ద టైమ్. నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను నా LA కలర్స్, నా ఫేవరెట్ ఐ షాడో ప్యాలెట్ అండి. అందులో వచ్చేసి మీకు కొన్ని హైలీ పిగ్మెంటెడ్ కలర్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే నేను నా బ్రోస్ని షేడ్ చేస్తున్నాను విత్ ద ఐ షాడో. బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్డ్ అప్తో ఉన్న ఐ షాడో కలర్ తీసుకొని బ్రోస్ని ఫిల్ చేశాను. అండ్ దెన్ ఫ్రమ్ ద సేమ్ ప్యాలెట్ ఐ ఆమ్ యూజింగ్ పీచ్ ఐ షాడో షేడ్ కలర్ బ్లెండింగ్ త్రూ అవుట్ మై ఐలిడ్ అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఫస్ట్ మీ బేస్ అనేది ఐకి క్లియర్గా ఉండాలి. అండ్ దెన్ యూ కెన్ గో వాట్ ఎవర్ షేడ్ యూ లైక్ ఫర్ యువర్ ఈవెంట్. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం పీచ్లోనే హైలీ పిగ్మెంటెడ్ ఉన్న షేడ్ తీసుకొని ఆన్ మై కార్నర్ ఏరియాస్కి బ్లెండ్ చేస్తున్నాను. దానివల్ల ఏంటి అంటే మీకు కొంచెం షేడింగ్ అనేది హైలీ పిగ్మెంటెడ్లో ఉంటుంది అనమాట. సో ఇలా మీరు ఐ మేకప్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని రష్ చేయకుండా స్లోగా టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ డూ ఇట్. అప్పుడే మీకు ఐ మేకప్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అండ్ దెన్ హియర్ ఐఎమ్ యూసింగ్ గ్లిటర్ eyeshadow to the middle eyelid. చూసారా how beautiful it is. Look at the color. I love this peach shade eyeshadow blending to my eyelid. Let me know in my comment bar అండి. You like the color? Let me know. I just want to read your comments. I'm so excited for that. Next, నా వాటర్ ఐలిడ్ని అయితే నేను అలాగే వదిలేయను. సో ఐ రియలీ నీడ్ సంథింగ్ షేడ్ టు మై వాటర్ ఐలిడ్ టు. On the corner eyelid too, I add a
లిటిల్ బిట్ ఆఫ్ గ్లిటరింగ్ టు కార్నర్ ఐ. మీకు అప్పుడు చూసారంటే మీ కంప్లీట్ ఐ మేకప్ లుక్ షేడే మారిపోతుంది అనమాట. యూ విల్ గెట్ ఎ బిగ్గర్ ఐ వెన్ యూ ఆర్ యూసింగ్ ఎ గ్లిటర్ షేడ్ ఆఫ్ ఐ షాడో. And next I am using mascara to my lashes. This is a highly volume MAC mascara అండి, which I highly recommend. మీకు lashes వద్దు అనుకుంటే highly volume ఉన్న మస్కారాని యూజ్ చేయండి. దట్ గ్లోస్ యువర్ ఎంటైర్ ఈవెంట్ ఎ లాట్. నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను LA కలర్స్ నుంచి గ్లిటరీ షేడ్, షిమ్మర్ షేడ్లో ఉన్న వైట్ కలర్. సో ఎక్కడైతే మనం హైలైట్ చేస్తామో అక్కడ హైలైటింగ్ చేస్తాను. అండ్ ఐఎమ్ యూసింగ్ LA కలర్స్, మై ఫేవరెట్ లిప్స్టిక్ అండి హియర్ ఆన్ ద షేడ్ ఆఫ్ లిటిల్ brownish I can say. So just going to apply to my lips. Look at the beautiful look. It's so simple ga untadi, but at the same time it looks so glam. If you like the video, please like, share, comment below, and please subscribe to S Beauty Studio. See you soon. Bye.